150 రోజుల జైత్రయాత్ర. జనం కోసం, జనం బాధల విముక్తి కోసం, జనపదమైన గళమంటూ, జన హృదయాలు గెలుచుకుంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతూ 150 రోజులకు చేరుకుంది. 2000 కిలోమీటర్ల మైలురాయికి కొద్ది అడుగుల దూరంలో ఉంది. 4 ఏళ్ల జగనాసుర పాలనలో నరకం అనుభవిస్తూ మతిలేని పాలకుడి గతిలేని విధానాలతో బతుకు భారంగా మారి, దానికి తోడుగా సైకోలు, గంజాయి మూకల వీర విహారంతో భయంగా బతుకుతున్న ప్రజలకు ఆశాకిరణంగా లోకేష్ అనే యువ కిషోరం యువగళం పాదయాత్ర పేరిట ప్రజల మధ్యకు వెళ్ళింది. పాదయాత్రలో లోకేష్ గారిని కలిసిన వారంతా ధైర్యం తమ ఊరు వచ్చింది, తమ వాడకు వచ్చింది, తమకు భరోసా ఇచ్చింది అన్న అనుభూతికి లోనవుతున్నారు. ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఉందిలే మంచి కాలం ముందునా అంటూ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ లోకేష్ గారు ముందుకు వెళ్తుంటే భారీగా యువత, పార్టీ శ్రేణులు ఆయన వెంట నడుస్తున్నారు. ఏ నియోజకవర్గంలో అడుగుపెట్టినా మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి హారతులు పడుతున్నారు. చిన్న పెద్ద అందరికీ చిరునవ్వులు పంచుతూ ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటూ లోకేష్ గారు కొనసాగిస్తున్న పాదయాత్ర ప్రజల ఆశీస్సులతో మరింత ఉత్తేజభరితంగా, ఉత్సాహవంతంగా ముందుకు సాగాలని కోరుకుందాం. ప్రజా దీవెనలే బలంగా అడుగులేస్తున్న అలుపెరగని బాటసారికి 150 రోజుల పాదయాత్ర సందర్భంగా శుభాకాంక్షలు అందజేద్దాం.